ప్రతి గుండెలో కూడా బతికే ఉన్నాడని తన మీద అబద్ధాలు చెబుతున్నారు, తన మీద బురద జల్లుతున్నారు, కుళ్ళొక్కు దంతాలు పడుతున్నారు. ఇవాళ ప్రతిపక్షం గురించి పక్కన పెడితే ప్రతిపక్షంకు కొమ్ము కాస్తున్నా ఆ రెండు పత్రికల్లో పక్కన పెడితే సొంత పార్టీలో కూడా ఇవాళ కుళ్ళు కుతంత్రాలు రాజ్యాలు ఎదుగుతున్నాయంటే ఇవాళ నేను చెప్పకపోతే బాగుండదు. కానీ మొన్న అయితే నా పక్కన ఉంది సురేఖమ్మ గురించి చెప్పాలంటే, అమ్మటి రంభాల గురించి చెప్పాలంటే, ఇవాళ శ్రీధర్ గురించి చెప్పాలన్నా, చెవిరెడ్డి భాస్కర్ గురించి చెప్పాలన్నా, డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గురించి చెప్పాలన్నా, ఇవాళ వాళ్ళందరూ కూడా చేసిన తప్పేమిటి అని అడుగుతున్నా నేను. వాళ్ళంతా కూడా పాదయాత్రలో నాన్నతో పాటు 1500 కిలోమీటర్ల నడకలో కాలుతో కాలేసి అడుగులో అడిగేసి చెయ్యిలో చెయ్యేసి నడిచిన వారే పార్టీ కోసము కష్టపడిన వాళ్ళే. ఇవాళ నన్ను ఒంటరిని చేయడానికని నన్ను నమ్ముకున్న వాళ్ళను దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిపై విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళను ఒక పద్ధతి ప్రకారము పార్టీ నుంచి పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారము పార్టీలో ఉన్న నరక యాతన పెడుతున్నారు అని అంటే ఇవాళ మీరే చెప్పండి, ఇది న్యాయమేనా అని అడుగుతున్నా నేను, ఇది ధర్మమేనా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఎన్ని కుళ్ళులు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని పన్నాగాలు పడినా కూడా ఇవాళ నేను మీ ముందర చిరునవ్వుతో ఉన్నాను అని అంటే నేను గర్వంగా చెప్తున్నాను. ఇవాళ అది కేవలం మీ ప్రేమ, మీ అభ్యాయతల వల్లే అని చెప్పి. ఇవాళ శిశుపాలుని పాపాలు పండినట్టుగా వీళ్ళ పాపాలు పండినప్పుడు, నా సహనం సహించినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని, దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె చప్పుడు కూడా ఒకటవుతుంది. ఆ ఒకటైనప్పుడు ఒక ఉప్పెన పుడుతుంది. ఆ ఉప్పెనలో కొట్టుకొని పోతారు అంతా కూడా. ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలు, ఈ ఆదరణ, ఈ అభిమానానికి ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ రుణాన్ని తీర్చుకోవాలి.